హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘన స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 16. పెళ్లి పత్రికలు కూడా పంచడం అయిపోయాక ఇక ఇరుయిళ్లల్లో పసుపు దంచడం మొదలుపెట్టారు. మన పాప ఫేషియల్, బ్యూటీ పార్లర్ అంటూ ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా ఇంట్లోనే రెడీ అవుతుంది వల్లి. అప్పటికి ఇక 1 వీక్‌నే ఉంది ధీరజ్, వల్లి పెళ్ళికి. మనోడు ఆఫీస్ వర్క్ చూసుకుంటూనే పెళ్లి పనులు కూడా చూసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ధీరజ్ ఇంటికి వచ్చి డిన్నర్ చేశాక అతడి రూమ్‌లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే వల్లి పాప నుండి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్‌లో పెట్టి "చెప్పవే తిన్నావా?" అని అడిగాడు అతడు వర్క్ చేసుకుంటూనే. "హ్మ్. ఇప్పుడే తిన్నా. నువ్వు?" అని అడిగింది వల్లి. "నేను కూడా తిన్నా. వర్క్ చేసుకుంటున్నా. నువ్వేం చేస్తున్నావే?" అని అడిగాడు ధీరజ్. "నేనేం చేస్తానురా, నీ గురించి ఆలోచిస్తున్నాను" అని నవ్వింది వల్లి. "నా గురించి ఏం ఆలోచిస్తున్నావే?" అన్నాడు ధీరజ్ నవ్వుతూ. "ఏమో బోలెడు ఆలోచిస్తున్నా. మా ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నారా?" అంది వల్లి. "అంత తొందరగా ఉందంటే నా దగ్గరికి రావడానికి?" అని అడిగాడు ధీరజ్. చాలా" అని చెప్పింది వల్లి. "వెయిట్ చేయవే 1 వీక్. 1 వీక్ తర్వాత నువ్వు నా దగ్గరే ఉంటావు" అన్నాడు ధీరజ్. "హ్మ్. ధీరా కన్నా" అని చాలా స్వీట్‌గా పిలిచింది వల్లి. ఎలా అంటే ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్న ధీరజ్ గుండెను తాకింది ఆ స్వీట్‌నెస్. ఒక్క క్షణం అతడి వర్క్ కూడా పక్కన పెట్టేసి "ఏంటే?" అన్నాడు ధీరజ్ కూడా స్లో వాయిస్‌లో. "మరేమో హ్మ్. అది చెప్పవే. మనం డేట్‌కి వెళ్దాంరా" అని అడిగింది వల్లి. "ఏంటే? పెళ్ళికి ముందే నన్ను ఏమైనా చేయాలి అనుకుంటున్నావా?" అని నవ్వాడు ధీరజ్. "రేయ్ సిగ్గులేనోడా, నేనంది డిన్నర్ డేట్‌రా" అంది వల్లి కోపంగా. "హ్మ్. ఓకే. కానీ నిన్ను బయటికి రానిస్తారా? 1 వీక్‌నే ఉంది కదా మ్యారేజ్. ఏదో పసుపు అది ఇది పెడుతున్నారు అని చెప్పావు కదా!" అని తన అనుమానం వ్యక్తం చేశాడు ధీరజ్. పర్లేదురా. నైటే కదా! అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. నేను మమ్మీ పర్మిషన్ తీసుకుంటాను. ఎప్పుడు వెళ్దాం జెప్పు?" అని అడిగింది వల్లి. "రేపు ఓకేనా నీకు?" "హ్మ్. ఓకే. ఆఫీస్ నుండి వచ్చాక కాల్ చేస్తానే. రెడీగా ఉండు మరి." "ఓకేరా. బాయ్ మరి." "అబ్బా! ఇప్పుడేనా? కాసేపు మాట్లాడొచ్చు కదరా!" అని గారంగా అడిగింది వల్లి. "వర్కుంది. మన పెళ్ళికి ఎలా లేదు అన్నా 10 డేస్ వర్క్ పెండింగ్‌లో ఉండిపోతుంది. అదే కాస్త ఇప్పుడు చేస్తే 10 డేస్ తర్వాత నాకు ఫ్రీగా ఉంటుంది కదా!" అన్నాడు ధీరజ్. "రేయ్! నాకన్నా నీకు ఇప్పుడు వర్క్ ఎక్కువైందా?" అని అడిగింది వల్లి. "సరే చెప్పు వింటాను" అని అతడి ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకొని వర్క్ చేస్తూనే ఇటు వల్లితో మాట్లాడుతూ తనకి ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాడు ధీరజ్. "ధీరజ్ బాబూ వింటున్నా. చెప్పు. మన హనీమూన్‌కి ఎక్కడికి వెళ్దాంరా?" అని అడిగింది వల్లి. "నువ్వు చెప్పవే. నీకు ఎక్కడికైనా వెళ్ళాలి అని ఉందా?" అని అడిగాడు ధీరజ్ చిన్నగా నవ్వి. "హ్మ్. ఎక్కడికి? మనాలి వెళ్దాంరా." "ఓకే. మ్యారేజ్ అయ్యాక టికెట్స్ బుక్ చేద్దాంలే. ఓకేనా?" ఓకే నా బంగారు కొండ. బాయ్. ఇక వర్క్ చేసుకో. రేపు కాల్ చేస్తా" అని "గుడ్ నైట్ ధీరా" అని కాల్ కట్ చేసింది వల్లి. ఓకే అని ధీరజ్ కూడా కాల్ కట్ చేసి అర్ధరాత్రి వరకి వర్క్ కంప్లీట్ చేసుకొని నిద్రపోయాడు. పెళ్ళికి ఇంకా 6 రోజులే ఉండడంతో బంధువులకు అందరికి కూడా వస్తూ ఉన్నారు. ఇటు వల్లి వాళ్ళ బంధువులు, ఇటు ధీరజ్ వాళ్ళ బంధువులు. అలానే మరుసటి రోజు ధీరజ్ జిమ్ కంప్లీట్ చేసి ఫ్రెష్ అయ్యాక కాసేపు వల్లితో మాట్లాడి ఆఫీస్‌కి రెడీ అయ్యి హాల్‌లోకి వచ్చాడు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. ధీరజ్‌కి సుభద్ర గారు టిఫిన్ వడ్డించడంతో అతడు తింటూ ఉన్నాడు. అప్పుడే ఆ ఇంటికి సుభద్ర గారి తమ్ముడు మురళి, మరదలు వనిత, అలాగే సుభద్ర గారి అమ్మ ఇంద్రాణి
అలాగే సుభద్ర గారి మేనకోడలు మురళీ వనిత ఒక్కగానొక్క కూతురు మన్విత వచ్చారు. వాళ్ళని చూసి విరాజ్, ప్రసన్న, అనిల్ గారి మొహాలు కాస్త అప్రసన్నమైతే సుభద్ర గారి మొహం వెలిగిపోతుంది. ఎందుకంటే తమ్ముడు కదా, అలాగే అమ్మ, మరదలు, కోడలు, పుట్టింటి వాళ్ళు కదా, ప్రేమ అలానే ఉంటుంది. కానీ వాళ్ళ అతి వినయం అనిల్ గారికి, ధీరజ్, విరాజ్, ప్రసన్నకి ఏమాత్రం నచ్చదు. కానీ సుభద్ర గారి కోసం భరిస్తూ ఉంటారు వాళ్ళని వీళ్ళు. అమ్మా, బావున్నావా? అని సుభద్ర గారు ఇంద్రాణికి ఎదురు వెళ్ళి ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకొని పక్కన పెట్టి ఆవిడని హత్తుకుంటే, ఇంద్రాణి గారు కూతుర్ని మెల్లిగా దూరం జరిపి, "ఏం బావుండడం సుభద్ర! ఇక్కడ మేమున్నామనుకున్నావా? చచ్చామనుకున్నావా? నీ మేనకోడల్ని ఇంట్లో పెట్టుకొని నీ కొడుక్కి వేరే సంబంధం చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది?" అని అరిచారు ఆవిడ రావడమే. ఆవిడ అరుపుకి ధీరజ్, "అమ్మమ్మ" అమ్మమ్మని కోపంగా చూడడంతో, "అది కాదు సుభద్ర" అని ఆవిడ గొంతు నెమ్మదిగా తగ్గించుకొని, "మనుని ధీరజ్‌కి ఇచ్చి పెళ్లి చేయాలి అని మనం అనుకున్నాం కదా! మరి ఇదేంటి?" అని అడిగారు ఆవిడ. "మనుని పెద్దోడికి ఇచ్చి పెళ్లి చేస్తామని మీరు అన్నారు. కానీ మేమెప్పుడూ అనలేదు కదా! ధీరజ్‌కి దానిపైన అలాంటి ప్రేమ ఏమీ లేదు. అది ఎప్పటినుండో మీకు చెప్తూనే వస్తున్నాడు. పైగా ఇప్పుడు శ్రీవల్లిని వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్లి కుదిరాక కూడా మీ గొడవేంటమ్మా?" అని అడిగింది సుభద్ర. "హ్మ్. ఆల్రెడీ అన్నీ అయిపోయాక ఇక మాతో ఏం సంబంధం ఉంటుంది లెండి. మీకు మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? పెళ్ళికి పిలవకుండా ఉండాల్సింది కదా! రాకపోయేవాళ్ళం మరి" అని ముక్కు చీదారు ఇంద్రాణి. "మీకు రావాలి అనిపించకపోతే రాకపోయి ఉండాలి కదా అమ్మమ్మ! మరి ఎందుకు వచ్చారు?" అని అమాయకంగా అడిగింది ప్రసన్న. మనవరాల్ని చూసి మూతి తిప్పుకొని, "బావున్నావా ప్రసన్నా" అని, "చిన్నబాబు ఎలా ఉన్నావురా" అంటూ మనవడిని, మనవరాల్ని హత్తుకొని ధీరజ్ దగ్గరికి వెళ్ళి, "ఎలా ఉన్నావు పెదబాబూ" అని అడిగింది ఇంద్రాణి. "నేను బావున్నా అమ్మమ్మ. నువ్వు బావున్నావా?" అని ఆవిడ ఆశీర్వాదం తీసుకొని, "నాకు ఆఫీస్‌కి లేట్ అవుతుందమ్మమ్మ. బాయ్. ఈవినింగ్ వచ్చాక మాట్లాడతాను" అని, "అత్తయ్య, మావయ్య బావున్నారా? హాయ్ మను" అని వాళ్ళతో ఒక్క మాట మాట్లాడి ఆగకుండా ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు ధీరజ్. వీళ్ళని అసలు ఇంత త్వరగా ఎవడు రమ్మన్నాడు? పెళ్లి ముందు రోజు వచ్చి వెళ్ళిపోతే అయిపోయేది కదా! అని అనిల్ గారు వాళ్ళని చూసి ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి, "బావున్నారా అత్తయ్య? మురళి, వనిత, అమ్మ మన్విత బావున్నావా?" అని అడిగి వాళ్ళు రిప్లై ఇవ్వకముందే అక్కడి నుండి ఆయన బయటికి వెళ్ళిపోయారు. విరాజ్ ఏదో ఫార్మాలిటీకి అత్తను, మామను, మరదల్ని పలకరించి అతడు కూడా అవతల పడ్డాడు. "ఎందుకొచ్చిన సంత? ఇవాళ వదిన ఏదో షాపింగ్ ఉందని రమ్మని చెప్పింది. నేను వదిన దగ్గరికి వెళ్ళడమే బెటర్. ఇక్కడ ఉంటే వీళ్ళ సోది వినలేక చావాలి" అని ప్రసన్న ఇన్నర్‌లో వేసుకొని, "మమ్మీ నన్ను వదిన రమ్మంది. వెళ్తున్నా బాయ్" అని చెప్పి తన స్కూటీ తీసుకొని శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ప్రసన్న. ఉఫ్! ఏంటే ఇది? మీ వాళ్ళకి మేము రావడం ఇష్టం లేదా ఏంటి? ఇలా మేము రాగానే అందరూ అలా ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోయారు" అని నిష్ఠూరమాడింది ఇంద్రాణి. "అబ్బా! అదేం లేదమ్మా. ఆయన నర్సరీకి వెళ్లారు. పెద్దోడు ఆఫీస్‌కి వెళ్ళాడు. చిన్నోడికి తెలుసు కదా ఫోటోగ్రఫీ అంటే ఎంత ఇష్టమో. వాడు కూడా వాడి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఇక ప్రసన్నని వాళ్ళ వదిన ఇవాళేదో షాపింగ్ ఉందని రమ్మందంట. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళింది" అని తమ్ముడు, మరదల్ని, తల్లిని, మేనకోడల్ని కూర్చోబెట్టి వాళ్ళకి జ్యూస్ తీసుకువచ్చి ఇచ్చింది. మురళి వనితకి ముందుగా కూతుర్ని ధీరజ్‌కి ఇవ్వాలి అనుకున్నా, ధీరజ్‌కి ఇష్టం లేదు అని చెప్పడంతో ఊరుకున్నారు. కానీ ఇంద్రాణి ఊరుకోకుండా మనవరాలికి అన్నీ నూరిపోసింది. "పెద్ద బావనే చేసుకోవాలి నువ్వు పెళ్లి" అది ఇది అంటూ. అప్పటి నుండి ఆ మన్విత పీనుగకి ధీరజ్ అంటే కొంచెం క్రష్ ఫీలింగ్ ఉంది. అందుకే వచ్చినప్పటి నుండి ధీరజ్ బాబుని తినేసేలా చూస్తూ ఉంటే, ధీరజ్ బాబు అసలు తనని దేకను కూడా దేకలేదు. "హ్మ్. ఎంతిస్తున్నారేంటి కట్నం నీ పెద్ద కొడుక్కి" అని అడిగింది ఇంద్రాణి వెటకారంగా. "మాకే ఇంతాస్తుంది. పైగా మాకు కట్నం ఎందుకమ్మా? అమ్మాయి చాలు. అమ్మాయి లక్షణంగా ఉంటుంది. నువ్వు చూస్తే నువ్వే అంటావు తెలుసా" అని సుభద్ర సంతోషంగా చెప్తుంటే, తను శ్రీవల్లి గురించి అలా చెప్పడం ఇంద్రాణికి, మన్వితకి మింగుడు పడదు.
ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి 'ఘన స్టోరీస్ వరల్డ్‌ని'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.